ఈ ప్రాజెక్ట్లో యూజర్ టార్గెట్ ఐపీ అడ్రస్ ఎంటర్ చేస్తారు అండ్ అప్లికేషన్ మల్టిపుల్ రికగ్నిషన్ స్కానింగ్ మోడల్స్ని యూజ్ చేసి టార్గెట్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఓపెన్ పోర్ట్స్ని ఐడెంటిఫై చేస్తుంది, తర్వాత ఫైర్ వాల్ అండ్ ఐడిఎస్ ప్రెజెన్స్ని చెక్ చేస్తుంది అండ్ టార్గెట్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా డిటెక్ట్ చేస్తుంది. అలాగే సిస్టమ్ వల్నరబిలిటీస్ని స్కాన్ చేసి కంప్లీట్ రికగ్నిషన్స్ రిపోర్ట్ జనరేట్ కూడా చేస్తుంది. యూజర్కి ఇండివిజువల్ స్కాన్స్ రన్ చేయడం లేదా ఫుల్ ఆటోమేటెడ్ స్కాన్ రన్ చేయడం ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేను పోర్ట్ స్కానర్ టూల్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చాను 192.168.1.12. సో ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చింది. స్కాన్ మెథడ్ టీసీపీ స్కాన్ కావాలా, సిన్ స్టెల్త్ స్కానా లేదంటే యూడీపీ స్కానా. నేను ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను, టీసీపీ స్కాన్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు టాప్ 1000 పోర్ట్సా లేదంటే ఫుల్ పోర్ట్ స్కాన్ అని అడుగుతుంది. సో ఫుల్ పోర్ట్ స్కాన్ చూస్ చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, వీడియో లెంత్ అయిపోతుంది. సో నేను ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎనేబుల్ వర్షన్ డిటెక్షన్ స్కాన్ అడుగుతుంది, దీనికి నేను ఎస్ ఇస్తున్నా. అండ్ రన్ వల్నరబిలిటీ డిటెక్షన్ స్క్రిప్ట్స్ ఇస్తుంది, దీనికి నేను నో ఇస్తున్నా. అండ్ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్షన్ కూడా అడుగుతుంది, దీనికి నేను ఎస్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఏదైతే మనం టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చామో ఐపీ అడ్రస్ యూజ్ చేసుకొని దాని మీద ఇది మనకి నెట్వర్క్ స్కానింగ్ చేస్తుంది. అంటే ఏం పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి టీసీపీ, దాంతోపాటు ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి అండ్ దాంతోపాటు మనకి ఏం ఆపరేటింగ్ సిస్టమ్తో సర్వర్ రన్ అవుతుంది, ప్రతిదీ కూడా మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం చెక్ చేయొచ్చు. అండ్ ఈ టూల్ నేను కొంచెం బేసిక్గానే బిల్డ్ చేశాను. కావాలంటే మీరు ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ అవన్నీ యాడ్ చేసుకొని మీరు కొంచెం అడ్వాన్స్డ్గా చేసుకోవచ్చు ఈ టూల్ని. రైట్, మనకి ఇక్కడ అవుట్పుట్ కూడా వచ్చింది గాయస్. ఇక్కడ మనకి .txt ఫైల్ ఒకటి జనరేట్ చేసింది, దాంతోపాటు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ ఒక రిపోర్ట్ కూడా ఇది మనకి జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇది మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి చూస్తే కనుక ఇది వచ్చేసి మనకి 630173849లో ఎండ్ అయింది. ఇక్కడ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇది. సో రైట్, ఇక్కడ మనకి 2 ఫైల్స్ ఉన్నాయి గైస్. ఒకటేమో .txt ఫైల్ ఉంది, ఇంకోటి పీడిఎఫ్ ఫైల్ ఒకటి ఉంది రిపోర్ట్. సో scan.txt ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తే ఇక్కడ ఏమేమి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి టీసీపీ అండ్ ఏ సర్వీసెస్ ఉన్నాయి అండ్ దాని తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీకు మెన్షన్ చేస్తుంది. అండ్ ఇంకా మీకు లాస్ట్లో వస్తే కనుక మీకు ఏ ఓఎస్ ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ మనకి రన్ అవుతుంది. ఇక్కడ విండోస్ అని ఇచ్చింది కదా. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డీటెయిల్గా వచ్చింది. సో ఇదే కనుక మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలంటే ఇక్కడ ఒక report.pdf కూడా జనరేట్ చేసి ఉంది. ఇది మీరు చెక్ చేస్తే ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీకు సెక్యూరిటీ ఆడిట్ రిపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. సో ఇది కొంచెం జూమ్ తగ్గిద్దాం. రైట్, సో ఇక్కడ పోర్ట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంది, దాంతోపాటు ఇక్కడ ఏవైతే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా మనకి కలెక్ట్ చేసింది. దాంతోపాటు మనకి లాస్ట్లో ఇంతకైతే మనం .txt చూపిస్తున్నది ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రతిదీ చూపిస్తుంది. సో ఇది గైస్. సో ఇట్లా నేను ఏదైతే టూల్ ఉందో నెట్వర్క్ స్కానర్ టూల్ నేను బిల్డ్ చేసుకొని ఒక ఐపీ అడ్రస్ తాలూకా పోర్ట్స్ ఏం ఓపెన్లో ఉన్నాయి అండ్ తర్వాత దాంతోపాటు ఏం సర్వీసెస్ రన్ అవుతున్నాయి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది అనేసి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేశాను. ఈ ప్రాజెక్ట్ మెయిన్ గోల్ పోర్ట్ స్కానింగ్ యూజ్ చేసి టార్గెట్ సిస్టంలో ఓపెన్ పోర్ట్స్, సర్వీసెస్ అండ్ వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేసి టార్గెట్ ఎన్విరాన్మెంట్ని అనలైజ్ చేయడం. ఈ ప్రాజెక్ట్ నా ఓన్ సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియో అండ్ CTF షోకేస్ ప్లాట్ఫామ్గా డెవలప్ చేశాను. ఇందులో నా ప్రొఫైల్ క్రియేట్ చేశాను, నా CTF జర్నీని, నా స్కోర్ బోర్డ్ని అండ్ అచీవ్మెంట్స్ని కూడా డిస్ప్లే చేశాను. ఈ ప్లాట్ఫామ్లో నేను సాల్వ్ చేసిన ఛాలెంజెస్, స్కోర్, ర్యాంకింగ్స్ అండ్ పెర్ఫార్మెన్స్ని కేటగిరీస్ వైజ్ ట్రాక్ చేసి పెట్టాను. అండ్ వెబ్ ఎక్స్‌ప్లాయిటేషన్, క్రిప్టోగ్రఫీ, రివర్స్ ఇంజనీరింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, OSINT అండ్ బైనరీ ఎక్స్‌ప్లాయిటేషన్ లాంటి డొమైన్స్ ప్రోగ్రెస్ని కూడా అప్డేట్ చేసి పెట్టాను. ఇది నా CTF పోర్ట్ఫోలియో గైస్. ఇక్కడ చూస్తే కనుక నేను నా CTF పోర్ట్ఫోలియో నేను ఇట్లా బిల్డ్ చేసుకున్నాను.
సో ఇక్కడ నా నేమ్ ఉంది బెన్సెక్ అని, అండ్ నెక్స్ట్ ఇక్కడ నా తాలూకా గ్లోబల్ ర్యాంక్ ఉంది. ఇక్కడ నేను ఎన్ని పాయింట్స్ నేను అచీవ్ చేశాను హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేసి, అండ్ ఎన్ని ఛాలెంజెస్ నేను సాల్వ్ చేశాను, అండ్ ఎన్ని ఈవెంట్స్లో నేను పార్టిసిపేట్ చేశాను అంటే కంప్లీట్ చేశాను. అండ్ దాంతోపాటు నా ఫస్ట్ ట్రై రేట్ ఎంత ఉంది, 89%. అండ్ దాంతోపాటు ఏవైతే నేను ఇప్పటివరకు హ్యాకథాన్ సిటిఎఫ్స్ అవన్నీ చేశానో అవి కేటగిరీ వైజ్గా నేను బ్రేక్ డౌన్ కూడా చేశాను. ఇక్కడ మీకు వెబ్ ఎక్స్ప్లాయిటేషన్ అని, ఓసీ, రివర్స్ ఇంజనీరింగ్, క్రిప్టోగ్రఫీ, డిజిటల్ ఫారెన్సిక్స్, బైనరీ ఎక్స్ప్లాయిటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ దాంతోపాటు ఇక్కడ ఏదైతే మీకు 121 గ్లోబల్ ర్యాంక్ మెన్షన్ చేశాను అది కొంచెం ఇన్ డీటెయిల్ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. అండ్ దాంతోపాటు మీకు అచీవ్మెంట్స్ అనేసి ఏవైతే నేను అచీవ్మెంట్స్ చేశాను, నా మైల్ స్టోన్స్ కానీ, తర్వాత నా కేటగిరీ వైజ్ కానీ, లాగ్ బ్యాచెస్ ఇవన్నీ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. యాక్చువల్లీ చాలా బ్యాచెస్ అన్నీ ఉన్నాయి, బట్ ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే కొంచెం లెంత్ అయిపోతుంది వీడియో, అందుకే కొన్ని ఫ్యూ వరకు ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను. అండ్ తర్వాత నేను ఏవైతే సిటిఎఫ్ ఈవెంట్స్ అన్నీ సాల్వ్ చేశాను, సో అవన్నీ ఇక్కడ మీకు మెన్షన్ చేశాను. దాంతోపాటు రీసెంట్గా ఏమేమి చేశానో అక్కడ కూడా ఇవి నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. రీసెంట్గా ఏవైతే నేను సిటిఎఫ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నానో ఇక్కడ కూడా నేను మెన్షన్ చేశాను మీకు. ఇది నా ఎంటైర్ సిటిఎఫ్ తాలూకా పోర్ట్ఫోలియో. మీరు కావాలంటే మీ తాలూకా సైబర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియోని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే మీకు లెట్సే ప్రెజెంట్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ తాలూకా రోల్ ఏంటి, మీరు ఏం హ్యాండిల్ చేస్తారు అట్లా కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది సైబర్ సెక్యూరిటీలో అది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక అడిషనల్గా మీకు పాసిబిలిటీ అయితే కనుక ఏమైనా సిటిఎఫ్స్ మీరు క్రియేట్ చేసి అవి కూడా మీరు వెబ్సైట్లో హోస్ట్ చేసుకుంటే ఇంకొంచెం మీ రెజ్యూమ్ వెయిటేజ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇట్లా మీరు బిల్డ్ చేసుకుంటే మార్కెట్లో కొంచెం కాల్స్ ఎక్కువ వస్తాయి వెన్ కంపేర్ టు అదర్స్ అనమాట. సైబర్ సెక్యూరిటీలో ఎస్పెషల్లీ సాక్ అనలిస్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. థియరీ మాత్రమే సరిపోదు, రియల్ వరల్డ్ అటాక్స్, లాగ్స్, అలర్ట్స్, ఇన్వెస్టిగేషన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఒక హోమ్ ల్యాబ్ చాలా యూస్ఫుల్. ఈ ల్యాబ్లో సిమ్ టూల్స్ లాంటి వజూ, స్ప్లంక్, ఎలాస్టిక్ స్టాక్ యూజ్ చేసి విండోస్ ఈవెంట్ లాగ్స్, సిస్మోన్ లాగ్స్, నెట్వర్క్ ట్రాఫిక్ కలెక్ట్ చేస్తాము. ఖాళీ లినక్స్ నుంచి పోర్ట్ స్కానింగ్, బ్రూట్ ఫోర్స్, మాల్వేర్ సిమ్యులేషన్ లాంటి యాక్టివిటీస్ పెర్ఫామ్ అయిన తర్వాత సిమ్లో అలర్ట్స్ జనరేట్ అవుతాయి. ఆ అలర్ట్స్ అనలైజ్ చేసి అటాక్స్ ఎలా జరుగుతున్నాయో ఇన్వెస్టిగేట్ చేస్తాము. సాక్ హోమ్ ల్యాబ్ వల్ల లాగ్ అనాలిసిస్, థ్రెట్ హంటింగ్, ఇన్సిడెంట్ రెస్పాన్స్, యాక్టివ్ డైరెక్టరీ, నెట్వర్క్ మానిటరింగ్, మాల్వేర్ అనాలిసిస్ బేసిక్స్ లాంటి ప్రాక్టికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంటర్వ్యూస్, సర్టిఫికేషన్స్ అండ్ రియల్ సాక్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే బెస్ట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇది. ఈ ప్రాజెక్ట్ విర్చువల్ బాక్స్ని బేస్ చేసుకొని ఐసోలేటెడ్ విండోస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మాల్వేర్ని సేఫ్గా అనలైజ్ చేయొచ్చు. లైక్ మాల్వేర్ సిస్టంలో ఏం చేంజెస్ చేస్తుంది, ఫైల్ క్రియేట్ చేస్తుందా, రిజిస్ట్రీ మోడిఫై చేస్తుందా, ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందా అని, ప్రాసెస్ మానిటర్ అని, ప్రాసెస్ ఎక్స్ప్లోరర్ అని, వైర్ షాక్, ఫేక్ నెట్ ఎన్జీ, రెక్ షాట్, డై, పీబియర్, ఫ్లాస్, క్యాపా లాంటి టూల్స్ యూస్ చేసి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ పర్పస్ మాల్వేర్ని రియల్ పీసీలో రన్ చేయకుండా సేఫ్ ఎన్విరాన్మెంట్లో అనలైజ్ చేయడం అండ్ బిగినర్స్కి మాల్వేర్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ని ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది. మాల్వేర్ అనాలిసిస్ చేయడానికి మనకు ఒక శాండ్ బాక్స్ కావాలి. సో దానికోసం విర్చువల్ బాక్స్లో విండోస్ 10ని నేను ఇన్స్టాల్ చేశాను. అండ్ ఈ విండోస్ 10ని నేను మాల్వేర్ అనాలిసిస్ శాండ్ బాక్స్ కింద యూజ్ చేస్తున్నాను. అండ్ సెట్టింగ్స్లో చూస్తే దీనికి నేను ర్యామ్ 4GB ఇచ్చాను అండ్ ప్రాసెసర్ 4 కోర్స్ ఇచ్చాను. మీరు మీ సిస్టమ్ తాలూకా కాన్ఫిగరేషన్స్ బట్టి మీరు దీనికి రీసోర్సెస్ అలొకేట్ చేయొచ్చు. ఇంకా మిషన్ స్టార్ట్ చేద్దాం. సో లాగిన్ చేద్దాం. రైట్, లాగిన్ అయింది. ఫస్ట్ మాల్వేర్ అనాలిసిస్ చేయాలంటే కొన్ని టూల్స్ మనకి కావాలి. నేను ఆల్రెడీ కావాల్సిన టూల్స్ అన్నీ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. ఈ టూల్స్ మనం యూస్ చేసుకొని మాల్వేర్ అనాలిసిస్ చేస్తాము. ఈ టూల్స్ డీటెయిల్స్ నేను డాక్యుమెంటేషన్లో కూడా ఇచ్చాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు అనాలిసిస్ చేయడానికి ఒక శాంపిల్ మాల్వేర్ కూడా మనకి కావాలి. శాంపిల్ మాల్వేర్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. దీని మీద మనం అనాలిసిస్ చేద్దాం. డైరెక్ట్గా మాల్వేర్ ఎగ్జిక్యూట్ చేసే ముందు కొన్ని అనాలిసిస్ చేయాలి. లైక్ మాల్వేర్ ఏ లాంగ్వేజ్లో బిల్డ్ చేశారు, దాని క్యాపబిలిటీస్ ఏంటి, ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాల్వేర్ ఎగ్జిక్యూట్ చేయాలి. దానికంటే ముందు మానిటర్ చేయడానికి కొన్ని టూల్స్ ఓపెన్ చేయాలి. లైక్ ప్రాసెస్ ఎక్స్ప్లోరర్, ప్రాక్మాన్, వైర్ షాక్ లాంటి టూల్స్ ఓపెన్ చేసి మాల్వేర్ ఎగ్జిక్యూట్ చేయాలి.
చేసిన తర్వాత మాల్వేర్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా ఫైల్స్ క్రియేట్ చేస్తుందా, చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తుందా, ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఫైల్స్ డౌన్లోడ్ చేస్తుందా లేదా, ఇలాంటివి మానిటర్ చేయాలి. ఫైనల్లీ ఈ టూల్స్ నుండి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కంబైన్ చేసి మాల్వేర్ కంప్లీట్ బిహేవియర్ని అనలైజ్ చేస్తాం. ఇది ఒక రియల్ టైమ్ నెట్వర్క్ ట్రాఫిక్ మానిటరింగ్ ప్లస్ ఇంట్రూషన్ డిటెక్షన్ టూల్. సింపుల్గా చెప్పాలంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో చాలా ప్యాకెట్స్ ఫ్లో అవుతాయి కదా, అవన్నీ ఈ టూల్ క్యాప్చర్ చేస్తుంది అండ్ డీకోడ్ చేస్తుంది. లైక్ ఐపీ అడ్రస్ ఏంటి, వాటి పోర్ట్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి అని. సో మనకి క్లియర్గా కనిపిస్తుంది మన సిస్టమ్ నుండి ఎవరికి డేటా వెళ్తుంది, ఏం జరుగుతుంది అని. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఫ్యూచర్ ఏంటి అంటే ఫ్లో ట్రాకింగ్ ప్లస్ ట్రాఫిక్ ఇంటెలిజెన్స్. సింగిల్ ప్యాకెట్స్ని షో చేయకుండా టూల్స్ అన్ని ప్యాకెట్స్ని గ్రూప్ చేసి సోర్స్ టు డెస్టినేషన్ ఫ్లో లాగా షో చేస్తుంది. దీనివల్ల ప్యాకెట్స్ కౌంట్, కనెక్షన్ టైం, సర్వీసెస్ టైప్ లైక్ HTTPS, DNS, స్ట్రీమింగ్ అని ఈజీగా అర్థమవుతాయి. ఇంకా డిటెక్షన్ ఇంజిన్ కూడా ఉంటుంది. సస్పీషియస్ ట్రాఫిక్ ఉంటే అలర్ట్స్ జనరేట్ చేస్తుంది. ఓవరాల్గా ఇది ఒక నెట్వర్క్ మానిటరింగ్ ప్లస్ అనాలిసిస్ టూల్ లాగా వర్క్ అవుతుంది.